రసాయన లేహ్యం. మనం సంజీవినిలో అందరికీ సంజీవిని లాంటి రసాయన లేహ్యం తయారు చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పిప్పళ్ళు, వాము, జాపత్రి, పసుపు, శుంఠి, యాలక్కులు, ధనియాలు, వచ్చ, మిరియాలు, బెల్లం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటో జాగ్రత్తగా చూసేసేయండి. అందరం ఫాలో అయిపోదాం. సో మ్యామ్ ఏం చేద్దాం? ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇవేవైతే రా మెటీరియల్స్ ఉన్నాయో అవన్నింటిని కూడా మనం చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకుందాం. సో అన్ని ఈక్వల్ క్వాంటిటీస్, అంటే ఎంతైతే తీసుకుంటామో ఈక్వల్ క్వాంటిటీస్. సో ఫస్ట్ మిరియాలు అన్ని ఈక్వల్గా తీసేసుకొని పెట్టుకున్నారా? ఓకే. మిరియాలు, పిప్పలి, శుంఠి. శుంఠి ఒకటేనా? వేసేయండి, రెండు వేసేనా? శుంఠి, వాము, వచ్చ రెండు వేయండి. ఓకే. వచ్చ, ధనియాలు మొత్తమా? ధనియాలు, యాలకులు. సో ఈ జాపత్రి అన్నాం కదా, అంటే జాజికాయ పైన ఉండేటువంటి ఫ్లవర్. అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాము. సో యాలకులు ఈక్వల్ క్వాంటిటీస్లో ఎలా అంటే ఇప్పుడు మనం మీరు ఈ రెండు ఏమైనా వచ్చ, శుంఠి ఏమైనా రెండు కొమ్ములు తీసుకున్నాము. యాలకులు ఒక 10 తీసుకున్నాం. మిగతావన్నీ ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాం అనమాట. ఇది జాపత్రి అంటే మనం బిర్యానీలో వేస్తాం చూసారా, అది ఫ్లవర్స్ జాపత్రి. సో ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేద్దాం. ఇవి లాస్ట్లో మనం వేసేద్దాం పౌడర్. ఓకే. పౌడర్ కాబట్టి డ్రై రోస్ట్ ఏం అవసరం లేదు. మనం ఏదైతే మిక్సింగ్ జార్లో వేసుకుంటామో అప్పుడు మనం వేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇవన్నీ ఇలాగా డ్రై రోస్ట్ చేసేసుకుందాం అనమాట. మీరు పసుపు పౌడర్ కాబట్టి మీరు అన్నట్టుగా అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర పచ్చి పసుపు ఉంటే అది కూడా మనం వేసేసుకోవచ్చు. సో మనం మంచిగా పసుపు పౌడర్ ఉంది కాబట్టి అదే పెట్టేసుకున్నాం. అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఇంట్లోనే అవైలబుల్గా ఉంటాయి. సో మన రోగనిరోధక శక్తి ఇంట్లోనే మనం చక్కగా తయారు చేసేసుకొని మనం తీసుకున్నట్లే మనకి ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవుతుంది. జలుబులు, దగ్గులు తొందరగా రావు. అలానే ఒకవేళ వచ్చినా కానీ తొందరగా కూడా ఉపశమనింపజేస్తాను. ఓకే. సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. జస్ట్ అంటే ఒక 1 minute అట్లా డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది. ఇది ఒకసారి అలా జస్ట్ ఎన్ని రోజులు ఉంటుంది ఇలా డ్రై రోస్ట్? ఇది మనం లేహ్యం లాగా చేస్తే కనీసం అంటే ఒక 10 days వరకు ఉంటుంది. సో మనం తయారు చేసే దాన్ని బట్టి ఎంత మంచిగా డ్రై రోస్ట్ అయితే అది దానిలో ఉన్నటువంటి అదే తేమ ఉండదు కాబట్టి మనకి లాంగ్ స్టాండింగ్ ఉంటుంది. ఓకే. ఒకవేళ మనం ఇప్పుడు లేహ్యం లాగా కాకుండా ఇలా డ్రై రోస్ట్ చేసినవి ఒక దాంట్లో స్టోర్ చేసుకున్నాం, అవసరమైనప్పుడు బెల్లం కలిపేసుకోవచ్చు. అవసరమైనప్పుడు తేనె కలిపేసుకొని బెల్లం ఏదో ఓకే. అవసరమైనప్పుడు మనం తేనె కలుపుకొని తింటే బెటర్. బట్ ఇట్లా లేహ్యం అయితే కనీసం అంటే ఒక 10 days మనం కూడా యూస్ చేసినట్లయితే మనకి ఇమ్యూనిటీ బాగుంటుంది. ఓకే. అండ్ బెల్లం కాబట్టి మనకి హెమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి, రక్తహీనత కూడా కవర్ అయిపోతాయి. ఓకే. సో ఇప్పుడు మనం మిక్సీ జార్లో తీసుకుందాం. మిక్సీ జార్లో తీసేసుకుందాం. సో మిశ్రమాన్ని అంతా కూడా చక్కగా మనం పౌడర్ లాగా చేసేసుకుందాం. కాకపోతే ఇప్పుడు మనకి వచ్చ, శుంఠి అనేది వేడి చేస్తాయి కదా యూజువల్గా. మిరియాలు అవన్నీ మరి ఇది ఎక్కువ వేడి కూడా చేసేలాగానే అనిపిస్తుంది. అందుకనే మనం ఈ కాంపోజిషన్ ఉంది చూసారా, దీన్ని ఇలాచీ వేసాము, ఆ తర్వాత శుంఠి వేసాము. సో శుంఠి మనకి కాంపోజిషన్ తో పాటు వేరే అయిపోతుంది. అండ్ బెల్లం వేస్తున్నాము. సో దీంతో పాటు ఏమవుతుంది అంటే అది నార్మలైజ్ అయిపోతుంది. సో నార్మలైజ్ అవుతూ మనకి ఏ బెనిఫిట్ ఇస్తుందో బెనిఫిట్స్ అన్ని కూడా మన బాడీకి అబ్జర్వ్ అవుతాయి. అందుకని ఇది రసాయన యోగం అని చెప్పామన్నమాట. సో ఇప్పుడు మనం ఇంత పసుపు వేసుకుంటాం, ఒక 1/4 స్పూన్. ఓకే. అండ్ బెల్లం ఇంత క్వాంటిటీ మొత్తం కూడా వేసేద్దాం. ఓకే. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం కొంచెం వాటర్ వేసుకొని మనం పేస్ట్ లాగా చేసేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి చక్కగా వచ్చిందా. సో ధనియాల ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది. నాకు ధనియాల ఫ్లేవర్తో పాటు ఇంకోటి ఏదో స్వీటు, ఘాటు, ఏవో రకరకాల ఫ్లేవర్స్ అయితే వస్తున్నాయి. సో 6 రుచులకి ఈక్వలెంట్గా ఉంటుంది. అందుకనే రసాయన యోగం అని చెప్పాము. సో ఏది ఎక్కువ డామినేట్ చేయదు, అలానే మనకి కావాల్సిన ఇమ్యూనిటీ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో పచ్చడి అనుకొని చక్కగా అన్నంలో కలుపుకొని తినేసేరా ఇంకా.
మొత్తం రోజుకి కొత్త క్వాంటిటీనే తీసుకోవాలంటారు అయితే. ఒకటే స్పూన్ తీసుకోవాలి రోజుకి. ఓకే. సో మనం చ్యవన్ప్రాష్ అట్లాంటిది ఎలా అయితే తీసుకుంటామో సో అట్లా ఒక స్పూన్ డైలీ తీసుకున్నట్లయితే మనకి మంచి ఇమ్యూనిటీ వస్తుంది. అట్లానే మనకి అన్ని వీక్నెస్ నుంచి కానీ ఫీవర్, కోల్డ్, కాఫ్ ఇట్లా ఏవైతే సీజనల్ చేంజెస్ వల్ల వచ్చేటువంటి ఇమ్యూనిటీ సమస్య వల్ల వచ్చేటువంటి అనారోగ్యం సమస్యలు, అలానే వీక్నెస్ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి రసాయన లేహ్యం రెడీగా ఉందన్నమాట. సో రసాయన లేహ్యం అయితే మనం తయారు చేసేసుకున్నాము. ప్రాసెస్ చాలా సింపుల్. మనం హ్యాపీగా ఒక 10 రోజుల పాటు కంటిన్యూస్గా తీసేసుకున్నామంటే రోగ నిరోధక శక్తి ఖచ్చితంగా పెంపొందుతుంది. మీ దరిదాపుల్లో ఎటువంటి రోగాలు కూడా రావు. మేడం కాన్సెప్ట్ ఎప్పుడు మన ఆయుర్వేద ఆహార కాన్సెప్ట్ ఏంటంటే అనారోగ్య సమస్య అనేది దరిదాపుల్లో రాకుండా ఉండటానికే మనం బోలెడని రెసిపీస్ అలాగే సంజీవన లాంటి ఔషధాలు తయారు చేస్తూ ఉంటాం. కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఇలాంటివి తయారు చేసుకొని తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. సో ఇది ముఖ్యంగా తీసుకోవడానికి ఇది తీసుకున్నాక ఒక స్పూన్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగినట్లయితే థ్రోట్ పెయిన్, టాన్సిలైటిస్ ఇవన్నిటిని కూడా మనం కవరప్ చేయొచ్చు అనమాట. సో ఎందుకు మనం అంత డీటెయిల్గానే చెప్పలేదు అంటే రసాయనం అంటేనే చాలా పెద్ద చాప్టర్ అనమాట మన ఆయుర్వేద శాస్త్రంలో. చాలా డీటెయిల్డ్గా ఉంటుందన్నమాట. అంటే అన్ని సిస్టమ్స్ని కవర్ చేసేది, ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే ఒక్కొక్క సిస్టంలో అన్నింటినీ మనల్ని దాన్ని నార్మలైజ్ చేయడానికి రసాయనం వాడతామని చెప్తాం. సో అందుకని అన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. సో ఓవరాల్ హెల్దీ వెల్బీయింగ్కి మనకి యూజ్ అవుతుంది. ఓకే. సో విన్నారు కదా. సో మనకి ఎపిసోడ్లో 2 చిట్కాస్ వచ్చినట్టు. ఆల్రెడీ ఒక చిట్కా ఇందాక ఒక చిట్కా చెప్పారు, ఇప్పుడు కూడా ఒక చిట్కా అయిపోయింది. సో మీరు పాటించడం ఒక్కటే తరువాయి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. రసాయన లేహ్యం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పిప్పళ్ళు, వాము, జాపత్రి, పసుపు, శుంఠి, యాలక్కులు, ధనియాలు, వచ్చ, మిరియాలు, బెల్లం. రసాయన లేహ్యం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని మిరియాలు, పిప్పలి, శుంఠి, వాము, వచ, ధనియాలు, యాలకులు, జాపత్రి వేసి కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేయించిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకుని అందులో బెల్లం, పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచి వీక్నెస్ని తగ్గించి శరీరం అంతా ఆరోగ్యంగా ఉంచేలా చేసే రసాయన లేహ్యం రెడీ.